మా పక్కన ఉంటున్న వాళ్ళు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రొక్లైనర్‌తో తవ్వుతా ఉన్నారు. ఆ తవ్వుతున్నప్పుడు మా బేస్‌మెంట్ కూడా కదులుతా ఉంది. దానికి ఏం చేయాలి అని చెప్పి వచ్చారు సార్. అప్పుడు దాని మీద ఏం చేయాలి అంటారు? మీరు స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఏరియాలో అయితే మున్సిపాలిటీ కమిషనర్కి కానీ కంప్లైంట్ ఇవ్వాలండి. రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇప్పుడు మా ఉంటున్న ఇంటికి, వాళ్ళు కట్టబోతున్న ఇంటికి మధ్యలో ఏమన్నా గ్యాప్స్ ఏమన్నా ఉండాలా? అసలు ఏమీ లేకుండా వెలుతురు కూడా రాకుండా కొంతమంది మూసేస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి దానికేం చేయాలి? దానికి మీరు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ, ఈ శాంక్షన్ ప్లాన్ ప్రకారం కట్టారా లేదా, సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయాలి. అన్ని సైట్స్లో కూడా సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేయాలి. సెట్ బ్యాక్ మెయింటైన్ చేయకపోతే అది మీరు కనుక మున్సిపాలిటీ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ స్థానికంగా ఉండే వాటికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చేసేసి దాన్ని ఏ స్ట్రక్చర్ అయితే ఉందో దాన్ని ఆపుతారు. లేకపోతే స్ట్రక్చర్ ఏదైనా కట్టినట్టయితే దాన్ని డిమాలిష్ చేస్తారు. ఒకవేళ అక్కడ కానీ ఏది జరగకపోతే ఇప్పుడు హైకోర్టుకు వస్తే మనకి ఏ విధమైన రెమెడీ ఉంటుంది? హైకోర్టుకు వచ్చి మీరు వీళ్ళు శాంక్షన్ ప్రకారం సెట్ బ్యాక్ వదలకుండా కడుతున్నారని మీరు లోయర్ కోర్టులో సూట్ కూడా వేయచ్చు, ప్రైవేట్ పార్టీలు అయితే. కాకపోతే గవర్నమెంట్ కనుక యాక్షన్ తీసుకోకపోతే మీరు ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ వేసుకొని మీ పార్టీ తరఫున వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ కోసం పోరాడవచ్చు.